హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేవతి బంగారి. ఈరోజైతే సింహాచలం వెళ్తున్నాము. పాపకి అయితే మొక్కుబడి తీర్చుకోవడానికి. ఇంకా ఈ సింహాచల ప్రత్యేకతని, సింహాచలంది స్టోరీ అయితే చిన్నగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన దశావతారంలో రెండో అవతారం బట్టి శ్రీ వరాహ నరసింహస్వామి ఈ రెండో అవతారాల కలయిక స్వయంగా వెలిసిన క్షేత్రమే ఈ సింహాచల క్షేత్రము. ఇక్కడ స్వామివారు ఎప్పుడు కూడా చందనం పూతోనే భక్తులకి అయితే దర్శనం అయితే ఇస్తారు. స్వామివారి నిజరూప దర్శనం అయితే సంవత్సరానికి ఒకసారి అయితే ఇస్తారు. ఆ రోజున సింహాచలంలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తారు. తిరుపతి తర్వాత అంతటి ఆదాయం ఈ సింహాచలంకే ఉంది. ఇప్పుడైతే ఇంకా పాపకైతే మేము దుర్గతల్లి గుడి దగ్గర అయితే గుండు చేయించాము. ఇంకా చిన్న పిల్లకలా ఉంచి ఇక్కడ సింహాచలంలో అయితే మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాము. మనం తిరుపతి, విజయవాడ ఎక్కడికి వెళ్ళినా సరే సింహాచలం అయితే వచ్చి వెళ్తూ ఉంటారు. అది ఆచారం అన్నమాట. ఇంకా పాపకైతే గుండు చేయించడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా పెద్ద పాపకైతే 3 కత్తెరలు అయితే చేస్తున్నాము. ఇంకా వీటికి టికెట్ అయితే 40 రూపీస్ అనమాట. గుండెకైనా 3 కత్తెర్లకైనా దేనికైనా 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా పిల్లలదైతే మొక్కుబడి తీర్చేసుకున్న తర్వాత మన సింహాచలంలో ఎప్పుడు కూడా గంగధార ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పుడుకొచ్చి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడు అది ఎండాకాలమైనా ఏ సీజన్ అయినా సరే అది అలా ధార వస్తూనే ఉంటుంది. ఈ మొక్కుబడి తీర్చుకున్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ గంగాజలం అయితే ఇంటికి కూడా తెచ్చుకుంటారు. మేమైతే పాపకి అక్కడ నీళ్ళలు అర్పించేసి స్నానం అది చేయించి దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి భక్తులందరూ చాలా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటారు సింహాచలంలో. ఇంకా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సింహాచలం అంతా కూడా ఇలాగా పెద్ద పెద్ద టెంట్లో అయితే వేశారు దారి పొడవునా. ఇంకా కింద కూడా భక్తులు కాలినడకన వస్తారు కదా, చాలామంది చెప్పులు లేకుండా వెళ్ళాలి కాబట్టి లోనికి కిందంతా వాటర్తో అయితే మ్యాట్స్ అయితే వేశారు. ఇంకా చాలా డెవలప్ అయింది సింహాచలం ఇంతకు ముందు కంట. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైంలో వెళ్ళడం అయితే చాలా మంచిది. అప్పుడైతే కొంచెం రష్గా ఉండదు. ఇంకా మార్నింగ్ టైం అయితే అందరూ వస్తారు కాబట్టి చాలా రష్గా ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా ఉంటుంది కానీ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఈవినింగ్ వెళ్ళడమే చాలా బెస్ట్. ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో అసలు బయటికి రావడమే చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా ఈ 2 డేస్ నుంచి కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు త్వరగానే వచ్చేసాము. బయటన దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ప్రసాదాలు అన్నీ తీసేసుకొని వచ్చిన తర్వాత విసనగర్లు అయితే తీసుకున్నాము. ఇంకా సింహాచలంలో స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఈ సంపంగి పువ్వులు. ఇంకా మల్లెపూలు అయితే తీసుకున్నాము గుడికి వెళ్ళొచ్చిన తర్వాత. ఇంకా సింహాచలంలో ఈ మధ్యన ఏసీ బస్సెస్ కూడా వేశారు కొండ మీదకి రావడానికి. ఇంకా మేమైతే మా ఫ్యామిలీ అంతా బైక్ మీద వెళ్ళిపోయాము. ఇంకా అమ్మ నాన్న అయితే బస్ మీద వచ్చేసారు. ఇంకా సింహాచలంలో ఈ మధ్యన అయితే వ్యూ పాయింట్ కింద ఒక పెద్ద షెడ్ లాగా అయితే కడుతున్నారు. ఇంకా అక్కడైతే పిక్స్కి అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇంకా పిల్లలతో లేట్ అయిపోతుందని వెళ్ళిపోయాము. ఇంకా నేనైతే వ్లాగ్ తీస్తున్నాను కాబట్టి ఈ వీడియో అయితే తీశాను. ఈ చిన్న చిన్న లైటింగ్ సెట్స్ అవి చాలా బాగా కనిపించాయి. మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అట్నుంచి రిటర్న్ అయినప్పటికీ కొంచెం చీకటిగా పడింది. అందుకని ఈ వీడియో అయితే తీశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా కింద నుంచి అయితే ఆ పై లైటింగ్ అయితే మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది. మాకు సింహాచలం కొండకి చాలా దగ్గర ఒక 1/2 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇంకా అంతా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో అయితే పిక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మా పాప అయితే గుండెతో ఎంత అందంగా కనిపిస్తుందో మాకైతే. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఆ పిక్స్ కూడా నేను వీడియో లాస్ట్లో పెడతాను, చూడండి. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఇంటికైతే రీచ్ అయిన తర్వాత మన ఆడవాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది చెప్పండి. ఎంతైనా మనం ఇంటికి వచ్చి మన పని కానివ్వాల్సిందే. ఇంకా నేనైతే డిన్నర్కి ఇలా అట్లు వేసి కాంబినేషన్లో అయితే బొంబాయి చట్నీ అయితే చేశాను. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.